వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఆగస్టు నెల 1వ తారీఖు శనివారం. తదియా తిథి ఈరోజు సాయంత్రం వరకు ఉంది. శతభిష నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున లాభములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, ఇంటా బయట కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పంచమంలో శుక్ర సంచారం ఉంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి శనివారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. జనసహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారం బాగుంటుంది. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. తండ్రి సహకారంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఇంటా బయట కూడా అధికారుల యొక్క సహకారం కానీ తండ్రి సహకారం కానీ మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక విషయంలో అశాంతి నిరాశ వెంటాడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశ అష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శనివారం రోజున దశమములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి లాభాలు వస్తాయి. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. జన సహకారం కూడా బాగుంది. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. కందిపప్పును పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున లాభములో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తుంది. లాభసాటి ప్రయాణాలు చేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. మీ మాటల వల్ల సమస్యలు, నూతన ఉద్యోగులు కానీ లేకపోతే బదిలీలు కానీ ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్యాష్టకం చదువుకోండి. సూర్య భగవాన్ని దర్శించండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి రోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున లాభములో బుధ సంచారం జరుగుతోంది. మీ స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ సొంత వ్యాపారాన్ని మరింతగా విస్తరింపజేసుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. దశమములో కుజ సంచారం ఉంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. సప్తమంలో రాహు సంచారం వల్ల ఎదుటివారి అంచనాలను అందుకోలేకపోతారు. ఎదుటి వాళ్ళని సంతృప్తిపరచలేకపోతారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి శనివారం రోజున వ్యయంలో శుక్ర సంచారం వల్ల
ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దశమములో బుధ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచ కర్మన మీరు పనిచేసే విధానానికి తగినటువంటి ఫలితాన్ని కూడా అందుకుంటారు. షష్టమములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయం సాధిస్తే మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక్క విషయంలో నిరాశ, అశాంతి అధికమవుతుంది. ఒక మంచి పని చేయడానికి ఆటంకాలు కూడా అధికమవుతాయి. చందనపు రంగు వసజారం చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశ ద్వాదశ నామ స్తోత్రాలు చదువుకోండి. ఉలువలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఎటువంటి కష్టము లేకుండా నిరాడంబరంగానే మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని అందిపుచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి సమాజంలో కొన్ని మంచి పనులు చేస్తారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దశమంలో రవి సంచారం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహకారం అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు నష్టాన్ని కలుగజేస్తాయి. వ్యాపారానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాలు ఈరోజు మీరు అనవసరంగా ధన నష్టం కలిగే విధంగా ప్రవర్తించి ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. నీలం రంగు వసజారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. స్వామివారికి తులసి ఆకుల మాలను సమర్పించి ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కష్టపడి పనిచేస్తారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మనసా వాచ కర్మన మీ పనితనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం కానీ, ఉన్న వ్యాపారంలో నూతన అవకాశాలు కానీ అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. వ్యాపార అభివృద్ధి కూడా బాగుంది. దశమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, జీవిత భాగస్వామితో కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో పనిభారం అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి శనివారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలించే వాతావరణం కనిపిస్తుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. తృతీయములో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అశాంతి, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలు కానీ, పసుపు పండ్లను కానీ గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించడం వల్ల, వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున అష్టమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఉన్నత చదువులకు కూడా వెళ్తారు. షష్టమములో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. సప్తమంలో రవి సంచరిస్తున్నాడు. అధికారులతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాను దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజున షష్టమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు వస్తాయి. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు.
జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అతి సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. రవి భగవానుడు, చంద్రుడు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవగ్రహ స్తోత్రాలను పారాయణం చేయండి. నవధాన్యాలను పచ్చులకు ఆహారంగా అందించండి. అలాగే ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ కుంభరాశి వారు ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శనివారం రోజున షష్టమములో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేసి మంచి విజయాలను, లాభాలను, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థములో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు. వ్యాపారాభివృద్ధి బాగుంది. వ్యాపారపరమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. తృతీయములో కుజ సంచారం వల్ల జనసహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి కూడా లాభాలు అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ అధికమవుతుంది. ఆత్మీయులతో కానీ, సంతానం విషయంలో కానీ కాస్త బాధ కలిగే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.